హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఎన్ఐసిఎల్ జాబ్స్ యొక్క వివరాలను మన వీడియోలో తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఎన్ఐసిఎల్ జాబ్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయగానే ఈ విధంగా స్క్రీన్లో చూపించిన విధంగా వస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేయగానే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఎన్ఐసిఎల్ జాబ్స్ యొక్క వివరాలు పీడిఎఫ్లో కనిపిస్తాయి. వాటి యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్, చివరి తేదీ మరియు అప్లయింగ్ డేటు, ఫీజ్ లాస్ట్ డేటు అనేవి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 18, చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 7 వరకు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి వీటికి. దానిలో ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది ఆగస్టు 27, ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది అక్టోబర్ 30కి నిర్వహించడం జరుగుతుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో 14 పోస్టులు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క వివరాలను కూడా పూర్తిగా మన యొక్క పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మీకు పీడిఎఫ్ని కూడా మన వీడియోలో లింక్ చేసి ఇస్తాను. ఏమైనా సందేహాలు ఉంటే అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మరియు తెలంగాణలో కూడా ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ పోస్టులు టోటల్గా 15 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి వివరాలు అనేది పూర్తిగా పీడిఎఫ్లో చూపించడం జరుగుతుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియాకి చెందిన వారై ఉండాలి, అంటే భారతదేశ పౌరుడై ఉండాలి, లేదా అవకాశం ఉన్నది. మరియు ఈ పోస్టులకి ఏజ్ అనేది మినిమం 21, మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలండి. ఇంకా అదర్ కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మనకు నోటిఫికేషన్లో స్పష్టంగా ఇచ్చారు. ఆ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు కేటగిరీ వైజ్గా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్ వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఈ పోస్టులకు అనేది అర్హులు. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నదండి. దీనికి వచ్చేసి ప్రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 1 ఎగ్జామ్, ఫేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జాము మనకు నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 మార్కులకు కండక్ట్ చేస్తారు. దీనికి టైం వచ్చేసి 60 నిమిషాలు ఉంటుందండి. దానికి 3 సెక్షన్ల వైజ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్లకి 30 మార్కులు ఉంటాయి, 20 నిమిషాల టైము. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అనేది 35 మార్కులు, 35 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది 35 క్వశ్చన్స్, 35 మార్కులు. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. టోటల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులు 60 నిమిషాలకి నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇది క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా 5 పార్ట్లుగా ఉంటుంది. అంటే అందులో సబ్జెక్ట్స్ 5 పార్ట్లు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్లు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40. ఈ విధంగా మీకు పీడిఎఫ్లో చూపెట్టిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా అఫీషియల్ వెబ్సైట్లో చూసి మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీకు ఐడెంటిటీ సంబంధించి వివరాలను ఇక్కడ ఇచ్చారు. ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఆ ఎగ్జామ్కి ఎలా ఎలిజిబిలిటీ ఉంటుంది అనేవి కూడా ఇచ్చారు.
ఇక్కడ రేషన్ కార్డ్ అండ్ లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డ్ అనేది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ ఎగ్జామ్కి తర్వాత రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే మీ ప్రాంతానికి సంబంధించిన టెస్ట్ కూడా మీకు కాల్ లెటర్ వచ్చాక లాంగ్వేజ్ టెస్ట్ కోసం పిలుస్తారు. ఆ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్లో ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూడండి, అనంతపూర్, చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కడప ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి మాత్రం 4 సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. అవి హైదరాబాదు ఇవ్వడం జరిగింది మెయిన్ మనకి. తర్వాత అప్లికేషన్ ఫీజ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదండి. తర్వాత ఆల్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ అంటే వాళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ సర్వీస్ మెన్స్ కాకుండా మిగతా వాళ్ళకి 850 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలనేది మీరు నోటిఫికేషన్లో మీకు స్టెప్ బై స్టెప్ కూడా ఉన్నది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అప్లోడ్ చేయాలండి. అది ఏ విధంగా చేయాలనో కూడా మీకు పూర్తి వివరాలు, ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, సిగ్నేచర్ ఎలా ఉండాలి అనే వివరాలను కూడా మీకు నోటిఫికేషన్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క సలహాలు కామెంట్లో తెలపండి.